హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలను 14వ భాగం. అప్పటి వరకు శక్తి భయంగా రుద్ర చేతులు పట్టుకుని ఉన్నది కాస్త రుద్రగారు అంటూ రుద్ర వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ, ఇదంతా నా వల్లే కదా రుద్రగారు, నేను వెళ్ళిపోతానండి. నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదు అని అంటుంది. రుద్ర అత్తయ్యలు మావయ్యలు మరదళ్ళు మనసులో, వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో, మాకొక బాధ తీరిపోతుంది అని సంబరపడిపోతూ అనుకొని అది బయటికి అనలేక సైలెంట్గా చూస్తూ ఉంటే రుద్ర కోపంగా శక్తి వైపు చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నిన్నసలు మన రూమ్ కూడా దాటనివ్వను స్వీటీ. నీకు ఈ గొడవలతో అనవసరం. నువ్వు నా భార్యవి. ఈ ఇంటిలో నాకెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. ఇక నీ వల్ల ఇక్కడ ఏ గొడవలు జరగటం లేదు. ఇది నా చిన్నప్పటి నుంచి జరుగుతున్నవే కాబట్టి నువ్వు పట్టించుకోకు అంటూ ఆనంద్ గారి వైపు చూసి, నన్ను క్షమించండి తాతయ్య. ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా చేసుకోలేకపోయాను అని అంటాడు. నువ్వు క్షమాపణలు చెప్పటం ఏంటి రుద్ర? నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సంఘటనలు. అందుకే కదా నువ్వు పట్టుపట్టి మాస్టర్స్ చేస్తానంటూ అమెరికా వెళ్ళిపోయావు. అది కూడా మీ నాన్న నిన్ను అసహ్యించుకుంటుంటే చూడలేకే కదా. అటువంటి వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ ఇంటిలో నాకంటే ఎక్కువ హక్కు ఉంది. మీరు ఏం చేసినా ఎదురు తిరిగి మాట్లాడటానికి ఎవరికీ హక్కు లేదు. కాబట్టి ఇంకొకసారి ఇలా నాతో క్షమాపణ చెప్పకు అని రుద్రభుజం తడుతూ ప్రేమగా అంటారు. కానీ నా వల్లే కదా నాన్నగారు అలా బాధపడ్డారు. అసలు నేనంటూ లేకపోయి ఉంటే ఎవరికి ఈ బాధలు ఉండేవి కాదు కదా తాతయ్య. ఒక్కోసారి అనిపిస్తుంది నేను అనవసరంగా ఈ భూమి మీదకి వచ్చానేమోనని అంటూ బాధగా చెప్పి శక్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆనంద్ గారు వెళ్ళిపోతున్న రుద్రని కన్నీటి పొరతో చూస్తూ ఉంటే శరత్ గారు మంజులు గారు కూడా అదే బాధతో ఆనంద్ గారి చెరువు పక్కన చేరి, రుద్ర తన బాధ మొత్తం మనసులోనే దాచుకుంటున్నాడు నాన్నగారు, ఎవరికీ చెప్పుకోవటం లేదు అని అంటారు. ఆనంద్ గారు కూడా బాధగా, నాది అదే బాధరా. వాడు గరళం దాచిన శివుడిలా తన బాధంతా గొంతులోనే దాచి బయటికి గంభీరంగా కనిపిస్తున్నాడు. కానీ వాడి మనసులోని బాధ ఎవ్వరికీ కనిపించనివ్వటం లేదు. చిన్నప్పటి నుంచి కన్న తల్లిదండ్రులు ఉన్న అనాథగా పెరిగిన జీవితం వాడిది. అటువంటి జీవితం ఎవరికీ వద్దు అని చెప్పి వదిలేయండి. ఇవన్నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. రుద్రని తను మనకన్నా ప్రేమగా చూసుకుంటుంది. ఈ బాధలనేవి వాడికి గుర్తు కూడా లేకుండా, అసలు బాధనే మాట చేరనివ్వకుండా సంతోషంగా ఉంచుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. రుద్ర అత్తయ్యలు మావయ్యలు ఫ్యామిలీ సినిమా అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతే వేణు బాధగా తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. మంజుల గారు శరత్ గారితో, వాడికి ఈ బాధ ఎప్పుడు తీరుతుందో, బావగారు అక్క మారిపోయి ఎప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారో అర్థం కావట్లేదండి. ఆ రోజు కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను అని అంటుంది. శరత్ గారు ఒక నిట్టూర్పు విడిచి, ఏమో, అది జరిగేలా కూడా కనిపించటం లేదు. వదిలే, అన్ని సమాధానాలు కాలానికి తెలుస్తాయంటారు కదా, ఆ కాలమే మనకి చెప్తుంది అంటూ వాళ్ళు వెళ్తే వెనకే సమన్వి మహిధర్ కూడా వెళ్తారు. రుద్ర శక్తిని డైరెక్ట్గా తన రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి, ఏది, ఇంకొకసారి చెప్పు, ఈ ఇంటి నుంచి నా నుంచి దూరంగా వెళ్ళిపోతావా? నేనంటే నీకు కూడా ప్రేమ లేదా? అందుకేనా నువ్వు కూడా నన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అని అప్పటి వరకు దాచుకున్న బాధ ఇక ఆగలేక కళ్ళల్లో కన్నీటితో అడుగుతాడు. శక్తి తలదించుకుని, నేను ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ దురదృష్టాలే రుద్రగారు. ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో
మీ అమ్మా నాన్నలకి మీకు గొడవ జరిగింది. ఏకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అన్నారు. అందుకే అంటున్నాను, నేనే వెళ్ళిపోతాను రుద్రగారు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ అని అంటుంది. రుద్ర అంతలా చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతాను అంటున్న శక్తి మీద కోపం పెరిగిపోతూ ఉంటే తనని బెడ్ మీదకి తోసి తన మీదకి చేరిపోయి శక్తి పెదవులు అందుకొని తన కోపాన్నంతా ముద్దులోనే చూపిస్తాడు. శక్తికి ఊపిరి అందకపోయినా వదలకుండా అలానే గాఢంగా ముద్దు పెడుతూ పెదవులు కొరికేస్తూ వదిలే ముందు కూడా కింద పెదవి మీద మరొక ఘాటు పెట్టి వదిలేసి, ఇంకొకసారి నన్ను వదిలి వెళ్తాను అంటే ఇలానే ఉంటుంది. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. అందరూ నన్ను వదిలించుకోవాలని చూసేవారే పై ప్రేమ చూపిస్తారు తప్ప ఎవరికీ నా మీద మనసు లోతుల్లో నుంచి ప్రేమ రాదు. నేను ప్రేమ కోసం ఆరాటపడటం, ఆ ప్రేమ నాకు దూరంగా వెళ్ళిపోవటం నా జీవితమే అంతేనేమో అని చెప్పి సూటిగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ చెప్పి శక్తి మీద నుంచి లేచి పక్కన ఉంటాడు. శక్తి బాధగా రుద్ర పక్కన పడుకొని భుజం మీద చేయి వేయగానే రుద్ర ఆ చేతిని విసిరికొట్టి, అవసరం లేదు ఈ పైన ప్రేమలు, ఇవన్నీ నాకు అలవాటైపోయే ఇలా తయారయ్యాను. నీ దగ్గరైనా నిజమైన ప్రేమ దొరుకుతుంది అనుకున్నాను. కానీ నువ్వు కూడా వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు కాబట్టి నాతో నీకు కూడా అనవసరం అని అంటాడు. శక్తి బాధగా, అది కాదు రుద్రగారు, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కంటే ప్రాణం అని చెప్పచ్చు. అలాంటి ప్రాణాన్ని వదిలేస్తాను అంటున్నానంటే అర్థం చేసుకోండి. నా వల్ల మిమ్మల్ని ఎవరూ బ్లేమ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఈరోజు ఇంట్లో వాళ్ళు బ్లేమ్ చేశారు. రేపటి రోజున నేను మీ భార్యని అని బయటికి తెలిస్తే అందరూ ఇంత తక్కువ అమ్మాయిని చేసుకున్నావు, కనీసం హై క్లాస్ సొసైటీలో ఎలా ఉండాలో కూడా తెలియదు అని మిమ్మల్ని ఎత్తి పొడుస్తారు. అది ఇష్టం లేకే మీ జీవితం నుంచి వెళ్ళిపోతాను అన్నాను, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా మీ భార్యగానే బ్రతుకుతాను అని అంటుంది. రుద్ర అప్పటి వరకు ఆపుకున్న బాధ ఆపుకోలేక శక్తి వైపు తిరిగి తనని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ, ప్లీజ్ స్వీటీ, నువ్వైనా నాతో పాటు జీవితాంతం ఉండు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఇక బయట సొసైటీ గురించి నేను అస్సలు పట్టించుకోను. ఎవరు ఏమన్నా నేను అస్సలు పట్టించుకోను. నువ్వు నా భార్య, నా ప్రాణం, అంతే. ఒక్క రోజులోనే ఇంత ప్రేమ ఎలా అని అడగకు. చూసిన క్షణంలోనే ప్రేమించాను. నిన్ను నాకు అర్పించుకున్నాక నేను ఏ పరిస్థితుల్లో నీతో అలా బిహేవ్ చేశానని అర్థం చేసుకొని నన్ను ఒక్క మాట కూడా అనని నీ క్యారెక్టర్ అర్థమై తాళి కట్టి పూర్తిగా నా దానిని చేసుకొని ప్రాణం కంటే ఎక్కువగా అనుకుంటున్నాను. అటువంటి నువ్వు కూడా నన్ను వదిలేస్తాను అంటుంటే నా ప్రాణం నన్ను వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది. నువ్వు నా జతగా ఉంటేనే ఈ రుద్ర ఈ మాత్రమైనా బ్రతుకుతాడు, లేదంటే జీవోత్సవం అయిపోతాడు. చెప్పు, నేను జీవోత్సవంగా మారటం నీకు ఇష్టమా? అలా అనుకుంటే నీ ఇష్టం. నువ్వు ఇప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడున్నా సరే నువ్వు నా భార్యగానే ఉండాలి అని అంటాడు. రుద్ర అలా ఏడుస్తూ ఉంటే శక్తి కూడా ఏడుస్తూ రుద్ర చుట్టూ చేతులు వేసి, ఐఎమ్ సారీ రుద్రగారు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను. ప్రాణం ఉన్నంత వరకు మీతోనే బ్రతుకుతాను. మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకండి. నా రుద్రగారు ఎప్పుడూ నా ముందు నవ్వుతూనే ఉండాలి. ఇలా ఏడుస్తూ ఉంటే నేను భరించలేను అని ఎమోషనల్గా అంటుంది. మరైతే ప్రామిస్ చేయి, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని చిన్నపిల్లాడులా అడుగుతాడు. రుద్ర మొహంలో ఇన్నోసెన్స్ చూసి శక్తి మురిపంగా, మై రుద్ర క్యూట్ బేబీ అని బయటికి అనే ధైర్యం లేక మనసులో అనుకుని, తప్పకుండా అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంతకంటే గొప్పగా ప్రామిస్ చేయటం నాకు రాదు రుద్రగారు. జీవితాంతం మీ చేయి వదిలిపెట్టను. మీ అంతట మీరే నన్ను నువ్వు వెళ్ళు అనే వరకు మీ జీవితంలో నుంచి అడుగు బయట పెట్టను అని అంటుంది.
నిన్ను నా జీవితం నుంచి వెళ్ళమన్నాను అంటే అది నా జీవితంలో ఆఖరి రోజు అయి ఉంటుంది స్వీటీ. ఎప్పటికీ నువ్వు నా సొంతం. నాతో పాటే కలిసి ఉండాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ మనం ఇలాగే మన ప్రేమ సామ్రాజ్యంలో సంతోషంగా ఉండాలి. మనకి పిల్లలు పుట్టాక కూడా నీకు నా మీద ఇసుమంత కూడా ప్రేమ తగ్గకూడదు అని చిన్నపిల్లాడిలా అంటారు. తప్పకుండా రుద్రగారు అంటూ రుద్రని తన అమ్మా నాన్నల గురించి అడగాలని ఉన్నా ఇప్పుడు మళ్ళీ రుద్రని బాధ పెట్టడం ఇష్టం లేక, అవును రుద్రగారు, మీరు ఎక్కడ చదువుకున్నారు అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. రుద్ర శక్తి ఇక తనని వదలదు అన్న నమ్మకంతో శక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకుని, నేను బీటెక్ వరకు ఇక్కడే చదువుకున్నాను స్వీటీ. మాస్టర్స్ మాత్రం అమెరికా వెళ్ళాను. అప్పటికే నాకు నా జీవితం మీద విరక్తి వచ్చేసింది. అందుకే ఇక్కడ ఉండాలి అనిపించక తాతయ్యని అడిగి అమెరికా వెళ్ళిపోయాను. మాస్టర్స్ అయిపోయాక కూడా అక్కడే జాబ్ చేస్తూ ఉండిపోదాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంటి పొజిషన్, బిజినెస్ పొజిషన్ బాగోలేదని తెలిసి వెంటనే వచ్చేసి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అని అంటాడు. మరి మరి రుద్రగారు, మీరు అమెరికాలో చదువుకున్నారు కదా, పైగా చిన్నప్పటి నుంచి హై క్లాస్లో పెరిగారు. అమెరికాలో అంతా ఫాస్ట్ కల్చర్ ఉంటుందంటారు కదా. మరి మీ తొలి ముద్దు, తొలి ప్రేమ, తొలి కలయిక నాతోనేనా, లేక వేరే ఎవరితోనైనా ముందే అయిపోయిందా అని తను అడగాల్సింది గబగబా అడిగేసి కళ్ళు మూసుకుంటుంది. రుద్ర తలదించి శక్తి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ అవును అని అంటాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.